ఆ బర్గర్ అయితే మొత్తం కొల్లిపోయింది. బయట ఎందుకు ఉన్నాయి మళ్ళీ అది డైరెక్ట్ పాడేస్తే బయట ఎందుకు ఉంది కాదు చూడండి ఇది బర్గర్ చూడండి. ఇంకా మంచి తినగలుగుతా అని చెప్పి వాడేసి కొంతమంది పైసలు తీసుకుంటే మనం తీసుకో పైసలు చూసుకుని వెళ్ళిపోయినాడు. సాయి కుమార్ చూపి వీడియో మంచిగా అందరికి కవర్ చేయి. సాయి కుమార్ మేనేజర్ మీ పేరు గుడ్ నేమ్ ఏం పేరు అన్న? ఎందుకు చేయొద్దు వీడియోస్ ఎందుకు చేయొద్దు అంతా అయిపోతుంది. ఇంతమంది రీఫండ్ ఇస్తారు అంటే మీరు చేసేదే రీఫండ్ ఎందుకు ఇస్తారు? ఖరాబ్ అయిందని రీఫండ్ ఇస్తారు కదా. టేస్ట్ నచ్చలేదని మావాడు 1000 రూపాయలు పెట్టి సగం ఐటమ్ తింటాడు, టేస్ట్ నచ్చలేదని పోతాడు. స్మెల్ రాదు ఏం రాదు. అప్పుడు రీఫండ్ ఇస్తావా? ఓవర్ స్మెల్ ఇట్లా చూసి పాడేసి అప్పుడు ఇస్తున్నావు రీఫండ్. ఖరాబ్ అయింది కాబట్టి రీఫండ్ ఇస్తున్నాను. ఎంతమందికి పొద్దు నుంచి అదియానా హంగామా చేయాలా? హంగామా చేయాలా? అది కొత్త మళ్ళీ కలిసి ఫాస్టింగ్ ఉన్న ముట్టుకోవచ్చు. అది గ్లౌజ్ పెట్టుకొని ముట్టుకుంటుందా? అది అదియానా నువ్వు అమ్మిన 20 ప్లేట్లు ఉన్నాయి. నీ పేరుతో కొంచెం 20 ప్లేట్లు వాడేసి జనాలు టీ అంటే వాళ్ళ సాయి కుమార్ మర్యాద చేస్తున్న టీ దిమాగా బేజాగా పోయింది. దానికి రీఫండ్ ఇచ్చినట్టు ఏందన్నా? రీఫండ్ ఎందుకు ఇచ్చినావు బ్రో? కుళ్ళిపోయింది కాబట్టి ఇచ్చినావు కదా. ఇస్తావా? ఎంతమందికి రీఫండ్ ఇస్తావు? చూడకుండా తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి వస్తే చూడండి సార్. అది మొత్తం వస్తూనే ఉన్నాయి. రెస్ట్ మళ్ళీ మనం కొనుక్కొచ్చినాం అనుకుంటున్నాం. కస్టమర్లకు మొత్తం రిటర్న్ వచ్చినాయి అవన్నీ. ఆ బర్గర్ అయితే మొత్తం కొల్లిపోయింది. బయట ఎందుకు ఉన్నాయి మళ్ళీ అది డైరెక్ట్ పాడేస్తే బయట ఎందుకు ఉంది కాదు చూడండి ఇది బర్గర్ చూడండి. బయట చేసి పాడేసింది. అది ఒక బయట తెలంగాణ వాసన చచ్చిపోయినారు పాపం. ఎట్లా అన్ని గరం ఉన్నాయి. కిచెన్ మేనేజ్మెంట్ నేర్పుతలేదా మీకు? హోటల్ మేనేజ్మెంట్ ఏం లేదా? అది ఒక పీస్ తిన్నాడు కస్టమర్ మొత్తం బయట వెళ్ళిపోయినట్టు. ఒక్కొక్క బయట ఉంది బర్గర్. ప్రతి బర్గర్ లో ఒక 2 బయట ఉన్నాయి. నువ్వు మేనేజర్ కదా, నువ్వు చూసుకోవాలి కదా. మేనేజర్ చూసుకోవాలా వాళ్ళు చూసుకోవాలా? ఒక మాట చెప్పు. నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చికెన్ ఖరాబ్ చూడండి. కుళ్ళిపోయిన చికెన్ చూడండి. ఇది చేస్తున్నారు. ఓటా సోను పల్టా ధర పల్టా ఒక్కదన్నా చచ్చిపోతే మంచి వాసన వస్తుంది. చూడండి ఈ లోకల్ సోర్స్ అయితే లోకల్ సోర్స్ అయితే ఫ్రెష్ ఉంటుంది కదా. ఉల్లిపోయింది మొత్తం. అది ఆ రా చికెన్ ని ఆ కుళ్ళిపోయిన చికెన్ ని వాళ్ళు ఫ్రై చేసి ఇస్తున్నారు కస్టమర్. వీడిది కేసీ మొత్తం ఆడ నిలబడి అందరిది. ఇగో ఇవి సగం తిని ఎక్కువైతే పాడేసినాయి కావు. ఇవి మీరు మంచిగా చూడండి. జస్ట్ ఇట్లా కొంచెం విరగొట్టిరు పాడేసి. ఇగో స్మెల్ కి తట్టుకోలేక వస్తుంది. ఇది చెప్పు స్మెల్ వచ్చినందుకు ఇది కుళ్ళిపోయింది మొత్తం ఆ చికెన్. ఇంటర్నేషనల్ కంపెనీస్ అంటారు కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అన్న. ఇంతకు ముందు పేరు పెడతాలే. అరే ఈయనంట మేనేజర్. ఆ రా చికెన్ చూడు బ్రో ఎట్లా ఉంది. అది ఎంతగానో వాసన.